టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న టీమిండియాకి ఐసీసీఐ 27 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించింది. బీసీసీఐ 131 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించింది. ఈ రెండు కలిపి 158 కోట్లు అవుతుంది. ఇది ఇప్పుడు టీం సభ్యులకి ఎలా పంచుకుంటారో ఎలా చేస్తారని అందరికీ ఒక డౌట్. దాని గురించి ఒక క్లారిఫికేషన్. ఈ విషయం ఎలా పక్కన పెడితే లాస్ట్ టైం మనకు వచ్చిన వరల్డ్ కప్లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఐసీసీఐ 20 కోట్ల ప్రైజ్ మనీ ఇచ్చింది. బీసీసీఐ 120 కోట్ల ప్రైజ్ మనీ ఇచ్చింది. మొత్తం కలిపి 140 కోట్లు అయితే దాన్ని ఎలా పంచారో అప్పుడు పద్ధతి బట్టి ఒకసారి మాట్లాడుకుందాం. ఇలా బీసీసీఐ ప్రైజ్ మనీ ఇచ్చింది, పలానా ఇంత ఒక కోచ్కి ఎంత, ఎక్స్ట్రా ప్లేయర్కి ఎంత, ఫ్లోర్ బెంచ్ ప్లేయర్కి ఎంత, ఇలా అనేసి అని మొత్తం ఒక 20 నుంచి 30 మెంబర్స్కి అయితే ఇంతెంత, ప్లేయర్స్ ఆడిన వాళ్ళకి ఒక 4 కోట్లు, మిగతా వాళ్ళకి గ్రౌండ్ స్టాఫ్ అదే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 50 లక్షల ప్రైజ్ మనీ ప్రకటించి ఒక సీట్ అనేది రోహిత్ శర్మకు పంపించారనమాట. దాన్ని చూసి రోహిత్ శర్మ ఒక మాట మాట్లాడాడు. ఏంటి ఇలా ఉంది, మాకు 4 కోట్లు ఏంటి, వాళ్ళకి 50 లక్షలు 20 లక్షలు ఏంటి, కష్టం అందరిది గెలుపు అందరిది కదా, అందరికీ ఒకేలా పంచుదామనంటే అది అలా లేదు. ఇప్పటి వరకు ముందు నుంచి ఇలాగే జరుగుతుంది. ప్లేయర్స్కి ఎక్కువ అమౌంట్ వస్తుంది, సపోర్టింగ్ రోల్ ఉన్న వాళ్ళకి, కోచెస్కి, ఎక్స్ట్రా కోచెస్కి, వీళ్ళందరికీ ఇంతెంత అమౌంట్ వస్తుందని చెప్తే దానికి రోహిత్ శర్మ ఇలా ఆన్సర్ ఇచ్చాడంట. దీనికైతే ఎటువంటిగా ఏ విధంగా నేను ఒప్పుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమౌంట్ ఎంతైతే ఉందో ఇప్పటి వరకు టీం సభ్యులు, ఎక్స్ట్రా ప్లేయర్స్, కోచెస్ మొత్తం అందరికీ మొత్తం ఒకే ఈక్వల్గా పంచండి, లేదంటే వద్దనంటే అలా రూల్స్ ఒప్పుకోవంటే సరే నా అమౌంట్ కూడా ఎక్స్ట్రా ఎవరైతే ఉన్నారో కోచ్ కానీ ఫిజియోథెరపీ కానీ వీళ్ళందరికీ నా అమౌంట్ కూడా స్పాన్సర్ చేస్తాను, వీలైతే విరాట్తో మాట్లాడి కూడా విరాట్ది కూడా స్పాన్సర్ చేపిస్తానంటే అప్పట మళ్ళీ ఐసీసీఐ బీసీసీఐ రోహిత్ దగ్గరికి తిరిగి వచ్చి ఓకే అని చెప్పి మొత్తం అందరికీ అమౌంట్ పంచేటట్టు, అంటే ఈచ్ వన్ సపోర్ట్ ప్లేయర్కి కూడా ఎంత వచ్చిందో ఆడిన వాళ్ళకి కూడా అంతే వచ్చింది, బెంచ్ ప్లేయర్స్కి కూడా అంతే వచ్చింది, కోచెస్కి ఇంకా ఎక్స్ట్రా కోచెస్కి సపోర్టర్స్కి మొత్తం ఒక 30 మందికి 4 కోట్ల తరపున వచ్చింది. సో రోహిత్ ఎలాంటి మైండ్ సెట్ అంటే ఆలోచించండి. సో ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కూడా సేమ్ అదే సిచ్యువేషను. మన సూర్యకుమార్ యాదవ్ అయితే ఎలా చేస్తాడో చూద్దాం. ప్రజెంట్ అయితే రోహిత్ శర్మ చేసిన దానికి అప్పట్లో అయితే చాలా ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు సేమ్ 160 కోట్ల ప్రైజ్ మనీని ఇప్పుడు ఈ టీం మరియు ఎక్స్ట్రా సభ్యులు మరియు కోచెస్, గార్డ్స్ వీళ్ళందరూ కలిపి ఎలా పంచుకుంటారో, ఏం నిర్ణయం తీసుకుంటారని సూర్య చేతిలో ఉంది. సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ టైం కూడా ఒక మ్యాచ్ ఫీజు, టీం ఫీజు అంతా పహల్గామా అటాక్లో జరిగిన ఫ్యామిలీస్కి అయితే డొనేట్ చేశాడు. ఈసారి అయితే ఏం చేస్తాడో చూద్దాం. ఈ టీ20 2026 అమౌంట్ అయితే ఎలా షేర్ చేస్తాడు అందరికీ అనేది, లేదా రోహిత్ని ఫాలో అవుతాడా లేదా ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుంటాడనేది వేచి ఉందాం.